95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అకాల వర్షానికి ధాన్యం టార్బర్లు అందుబాటులో లేక తడిసిన ధాన్యం. నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలకు ప్రజలు మోసపోవద్దన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలో దొంగల బీభత్సం. ట్రాన్స్ఫార్మర్లోని వైర్లు దొంగతనం చేసిన దుండగులు. అంబర్పేట రాహత్ నగర్ లో మైనారిటీ నాయకుడు హబీబ్ ఇంటింటి ప్రచారం. మైనారిటీలకు 3 ఎకరాల స్థలం ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రశంస. ఇక డీటెయిల్స్ చూసే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీలలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిల్వ ఉంచిన ధాన్యం టార్బర్లు అందుబాటులో లేక తడిసిపోయి దీంతో చేతికొచ్చినటువంటి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వారం రోజులుగా కొనుగోలుకు నోచుకోక ఎదురు చూస్తున్నామని, మళ్లీ వర్షం పడి తడిసేలా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు లేక ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఏజెన్సీ రైతులు వేడుకుంటున్నారు. కోసిన మొన్న వర్షానికి నాన్నే మళ్ళీ ఆరబెడతాను, ఆరబెట్టే మోపడికి మళ్ళీ వర్షం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలకు ప్రజలు మోసపోవద్దు అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే చాలు దేవుళ్ల తోడు అంటూ ప్రమాణాలు చేస్తూ ప్రచారం సాగిస్తుండగా నరేంద్ర మోడీ ముఖం చూసి ఓట్లు వేయాలని ప్రచారాలు సాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఈ నాయకుల పేర్లు చెప్తే చాలు దేవుళ్ల సైతం పరుగులు తీసే స్థాయికి రాజకీయాలు మారాయని ఆరోపించారు. 6 గ్యారెంటీలు ఎక్కడూ అమలు జరిగాయని, ఆర్టీసీ ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ హామీలు 6 గ్యారెంటీలు అన్ని కూడా అబద్దాలేనని సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి గట్టు రామచంద్రరావు, స్వామి గౌడ్, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, ఎంపీపీ అరవింద్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి, అందరూ కూడా ఆలోచన చేసి మొన్న జరిగినటువంటి పొరపాటును అందరూ కూడా సరిదిద్దుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చినరో అవి ఏవి కూడా నెరవేర్చలే. మరి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాడు అన్నీ చేస్తామన్నట్టు మాట్లాడినరు ఎన్నికల ప్రచారంలో. తర్వాత 100 రోజుల్లో అన్నీ కూడా హామీలు నెరవేరుస్తామని చెప్పడం. మరి ఇవాళకి 150 రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి, కానీ ఇప్పటి వరకు కూడా ఏ హామీలు కూడా నెరవేర్చలే. ఈ 5 నెలల కాలంలో పాలనంతా కూడా అస్తవ్యస్తమైంది. ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు, మనం రోజు చూస్తున్నాం. నీళ్లు సరిగ్గా వస్తలేవు, కరెంటు సరిగ్గా ఉండలేదు, పంటలు ఎండిపోతున్నాయి. మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మంచినీళ్ళను కూడా సక్రమంగా
చేయలేనటువంటి పరిస్థితి అలా పాలన ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ 5 నెలల కాలంలో 5 నెలల ముందు ఈ 10 ఎన్నికల రంగంలో కూడా లాస్ట్గా వచ్చింది 13 తారీఖున. మరి మేము 13 తారీఖున కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ఓటర్ మహాశయులను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు చేసినటువంటి అభివృద్ధి పనులను, అదేవిధంగా 4 నెలల్లో తర్వాత కాంగ్రెస్ 4-5 నెలల్లో జరుగుతున్న పనులను బేరీ చేసుకొని ఓటు వేయవలసిందిగా ఓటర్ మహాశయులను కోరడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చక ప్రజలకు ఏ విధమైన వాగ్దానం చేసిండ్రో దాంట్లో విఫలమైనరు కనుకనే మళ్ళీ టైం అడుగుతుండ్రు వాళ్ళు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఈ దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లోని వైర్లు దొంగతనం చేశారు. ట్రాన్స్ఫార్మర్ లో వైర్లకి డిమాండ్ ఉండటంతో దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపు కోసం అంబర్పేట రాహత్ నగర్ లో మైనారిటీ నాయకుడు హబీబ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హబీబ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తెలిపారు. దానం నాగేందర్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అని మైనారిటీ ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన కోరారు. పార్టీలు మారే దానం నాగేందర్ ను ప్రజలు నమ్మరని అన్నారు. అంబర్పేట శ్మశాన వాటికలో స్థలం లేక ఇబ్బందులు పడుతుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చొరవతోటి అంబర్పేటలో మైనారిటీలకు 3 ఎకరాల స్థలం ఇచ్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. आओ जमीन भाई आओ अब इनको भी लाना వరకు ఇప్పుడు పోతున్నాను. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర సెక్యులర్ గా అన్ని కుల మతాలని అందరినీ తీసుకెళ్లే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. అందరినీ ఒక తాటి మీద తీసుకెళ్లే పార్టీ సెక్యులర్ పార్టీ. ఇంకొకటి ఏంటంటే మన ఎంపీ గారు కిషన్ రెడ్డి గారు ఇన్నేళ్ల నుంచి మన దగ్గర ఎట్లాంటి కార్యక్రమం చేయలేదు, ఎట్లాంటి డెవలప్మెంట్ చేయలేదు ఆయన. అందుకే అందరితోటి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే చూసి ఒక మంచి మనిషిని, ప్రజల్లో ఉన్న మనిషిని
ప్రజలలో పనిచేసే వ్యక్తిని, మంచి మనసున్న మనిషికి ఓటేయాలని కోరుతున్నా. ఇక ఇట్లాంటి మళ్ళీ ఇంకా మన కాంగ్రెస్లో కూడా జంపు జినాలీలు రాత్రి పార్టీలు మార్చి వచ్చేవాళ్ళు ఇలా ఇంట్లో బీఆర్ఎస్ నుంచి ఇక్కడ వచ్చిర్రు కాంగ్రెస్ పార్టీకి. రేపు ఇంకా అక్కడ నుంచి కూడా ఇంకో దాంట్లో ఓడికి కూడా ఇంకా ఊరు. ఇప్పటికే 4 సార్లు అక్కడ నుంచి అక్కడ మారిండు ఆయన. పద్మారావు గౌడ్ గారు అట్లాంటి మనిషి కాదు, మంచి మనిషి, పార్టీలు మారే మనిషి కాదు. అట్లాంటి వాళ్ళకి మీ అమూల్యమైన ఓటేసి గెలిపియాలని నాదొక రిక్వెస్ట్. మీ అందరితో ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల్ రూరల్ అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వార్తలు అవాస్తవమని పెబ్బేరు మండలం బీజేపీ అధ్యక్షులు నేతలు నారాయణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కొరకు బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారని, అయ్యవారిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కార్యకర్తలు చేరడంపై వచ్చిన ప్రచారం అవాస్తవమని, ఇప్పటి వరకు గ్రామంలో బీజేపీ కార్యకర్తలు ఏ పార్టీలో చేరలేదని, తెలంగాణలో బీజేపీ అధికారంలో లేకున్నా నమ్మిన సిద్ధాంతం కొరకు పార్టీ పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి 7 సభలలో ప్రచారం చేశారంటే బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ గెలుపు ఖాయమన్నారు. గ్రామంలో తప్పుడు ప్రచారాలను మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు డిమాండ్ చేస్తూ, అదే విధంగా తప్పుడు ప్రచారంలో వచ్చినటువంటి వార్తలను అవాస్తవాలను చూసుకోవాలని మీడియా మిత్రులకు తెలియజేశారు. ఈరోజు పెబ్బేరు మండల అయ్యవారిపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అవాస్తవం. ఈ యొక్క ఫేక్ న్యూస్ రావడం జరిగింది. ఈరోజు బీజేపీ కార్యకర్తలు తెలంగాణలో ఇప్పటి వరకు అధికారంలో లేకుండా నమ్మిన సిద్ధాంతం కొరకు పార్టీ కొరకు పనిచేస్తారు తప్ప పార్టీ మారడం అనేది అవాస్తవం. అదేవిధంగా ఈరోజు బీరు బిర్యానీలకు అమలయ్యే పార్టీ కార్యకర్తలు కాదు. అదేవిధంగా ఇక ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, తెలంగాణలో అది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే రేవంత్ రెడ్డి 6-7 మీటింగులు పెట్టిండు. ఇక్కడ ఇంకా అర్థం చేసుకోవాలి మా పార్టీ ఏ స్థాయిలో ఉంది ఏంది అనేది. ఇప్పటికే మేము గెలుస్తున్నాం అంతే తప్ప ఇక్కడ ఎంతసేపు ఉన్న అవాస్తవం ప్రచారం చేస్తున్నారు తప్ప మేము అనేది. ఈరోజు పెబ్బేరు రూరల్ మండలంలో అయ్యవారిపల్లి గ్రామంలో ఏ కార్యకర్త ఎట్లాంటి పార్టీ మారడం లేదు. ఇట్లాంటి అవాస్తవ ప్రచారాలను మేము ఖండిస్తున్నాం. ఇట్లాంటివి మళ్ళీ మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమన్నంటే, ఇట్లాంటి అవాస్తవమైన విషయాలు రాయకూడదని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. జాతీయ వైద్య కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్వి చెన్నారావు వారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు ఎలక్షన్లో ఈటెల రాజేందర్ కు కళాకారుల మందిరం కూడా పూర్తి మద్దతు తెలుపుతామని, బీజేపీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివి మోహన్ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు వేముల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి టి నాగేష్, హుస్సేన్, రాజేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కళాభివందనాలు తెలియజేస్తూ ఈనాడు ప్రెస్ మీట్ పెట్టుకోవడం కారణం, మా జాతీయ వైద్య కళాకారుల సంఘం అధ్యక్షుడిగా ప్రముఖ కళాకారుల అందరి ఆధ్వర్యంలో మేము పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మన్యశ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటెల రాజేంద్ర గారికి మేమందరం కూడా వాద్య కళాకారులు అందరం వారికి మద్దతు తెలుపుతున్నాం. మా యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్న కళాకారులందరూ కూడా వారికి ఓటేసి వారి విజయానికి నాంది పలికి వారి యొక్క అత్యున్నత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కళాకారులందరినీ కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తున్నాను.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట జంక్షన్ నుంచి బిఎస్ఆర్ కళ్యాణ మండపం వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి భారీ ర్యాలీగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం కాబట్టే ప్రజలకు ధైర్యంగా ఓటు అడుగుతున్నామని అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి మరింత జరగాలంటే సంక్షేమం అభివృద్ధిని చూసి మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ముఖ్యమంత్రి జగనన్నను ఆశీర్వదించారు కోరారు. మే 13న జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గుమ్మా తనుజారాణిని గెలిపించాలని పుష్ప శ్రీవాణి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి గిరిజనులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరేం చేశారో, ప్రజలకి ఏం మేలు చేశారో చెప్పి ఓటు అడిగే ధైర్యం మీకు లేదు. వస్తే చేస్తారట. గతంలో చేయలేని నాయకులు భవిష్యత్తులో చేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి ఎంపీ గారికి ఒక ఓటు, ఎమ్మెల్యేగా నాకు ఒక ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, జగనన్న పాలనకి మద్దతు తెలపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గుర్తు ఏదమ్మా, మన గుర్తు ఏదమ్మా, మన గుర్తు ఏదయ్యా, మన గుర్తు. మళ్ళీ ఇదే ప్లేస్ లో జూన్ 4వ తారీఖు తర్వాత అత్యధిక మెజారిటీ సాధించి ఇదే ప్లేస్ లో విజయోత్సవ సభలో కలుద్దాం. బొబ్బిలి నియోజకవర్గంలోని జై భీమ్ భారత్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మరడాన వెంకటనాయుడు పోటీ చేస్తున్నారు. మరడాన వెంకటనాయుడు బొబ్బిలి నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ పార్టీ మేనిఫెస్టోని ఓటర్లకి వివరిస్తున్నారు. అలాగే బొబ్బిలిలో ఉన్న సమస్యలను జై భీమ్ భారత్ పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు శంభంగి వెంకట చిన అప్పలనాయుడుపై పలు ఘాటైన విమర్శలు చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన అప్పలనాయుడు మాటలు ఎవరూ నమ్మవద్దని, ఎవరికి ఏ పని చేయడని, ఆయనను నమ్మి నేను మోసపోయానని జేబీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటనాయుడు అన్నారు. అలాగే జై భీమ్ భారత్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల పక్షాన నిలుస్తామని జై భీమ్ భారత్ పార్టీ బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి మరడాన వెంకటనాయుడు తెలిపారు. నువ్వేదో ఒక వీరుడువు, ఈ బొబ్బుల గడ్డ పైన మాకు రాష్ట్రంలో ఇలా అక్కడి నుండి నువ్వు శాసనసభ్యులన డబ్బులు తీసుకుని వచ్చి మా డెవలప్మెంట్ కోసం నువ్వెంతో ఉద్ధరిస్తూ అనుకుంటే, నువ్వు సంవత్సరానికి ఒకసారి కారు మార్చడానికి కోసం మేము నీకు పట్టం కట్టాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా బొబ్బుల ప్రజలు చర్మగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అది నీ తప్పు కాదు, వయసు ప్రభావం. వయసు అయిపోయిన తర్వాత మరి నీకేం గుర్తుండదు. ఉదయం చెప్తే రాత్రి మర్చిపోతాం, రాత్రి చెప్తే మధ్యాహ్నం మర్చిపోతాం. అసలు మేమెవరమో, ఎందుకు వచ్చామో అడుగుతాం. ఇలాంటి శాసనసభ్యులకే మనము ఈ బొబ్బుల ప్రజలందరూ కూడా ఈ అమూల్యమైన ఓటు చిన్నపిల్లడికి మనం ఓటు వేస్తే మనం అందరం కూడా ఈ బొబ్బుల నియోజకవర్గం వదిలేసి పక్క జిల్లాలకో పక్క రాష్ట్రాలకో మనం వెళ్ళిపోవాలి. మనకు అంత కర్మ వద్దండి. మనకి 5 సంవత్సరాల తర్వాత ఒకే ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఈ ఒక్కసారి జై భీమ్ భారత పార్టీ కోటు గుర్తుపై మీరు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే ఇక్కడ ఉన్న ఏవైతే ఈ అభివృద్ధి చెందకుండా ఉన్నాయో అది మేము ఖచ్చితంగా మేమన్నీ కూడా పోరాడతాం, మౌలిక సదుపాయాలన్నీ కూడా కలిగిస్తాం. అంతేగాని ఇలాంటి చేతగాని దద్దమ్మకి, ఇలాంటి వాడికి మనం ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే మన బొబ్బిలి నియోజకవర్గం ఎంత వెనకబడిపోయిందో. కాబట్టి నేను ఒక్కటే రెండు చేతులు కూడా జోడించి బొబ్బిలి ప్రజలందరినీ అడుగుతూ ఉన్నా, దయచేసి చిన్నపిల్లాడు ఎక్కితే మాత్రం ఈ ఒక్కసారి ఓటు మాత్రం వేయొద్దని మిమ్మల్ని నా తరపు నుండి నా బొబ్బిలి ప్రజలకి వినిపించుకుంటూ ఉన్నాం. జై భీమ్.
హైదరాబాద్ తిలక్ నగర్ లోని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ కి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తన గురించి వేచి ఉన్న కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు నరసింహానాయుడు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు హబీబ్ గజమాలతో కేటీఆర్ ను స్వాగతించారు. ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడతాడా? నేను ఇలా అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఆడ ఖాళీ కుండలు ఉన్నాయి మాట్లాడతాడు ఎవడన్నా? నాకు తెలియక అడుగుతా. గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువాల చుట్టుకొని నేనైతే లేదు. దొంగలు దొంగలు రుచగాడ ముఖ్యమంత్రిని అట్లా తిడతారు మీరు. నేనేమంటున్నా, గలీజ్ గలీజ్ మాటలు నా కొడకల్లారా. మేడం నాకు తెలియక అడుగుతా. ముఖ్యమంత్రిగా పోటీ కొట్టిండు, మెడల పేగులు వేసుకుంటా అంటాడు, మెడల పేగులు వేసుకుంటా అంటాడు. నిన్నగాక మొన్న సూర్యాపేటలో ఒక పిల్లగాడు బస్సులా ఆయన బస్సులు కొడుతుంటే పట్టుకున్నాడు. ఏమైంది? మొత్తం ఫ్రీ బస్సుగా ఆగమాగం. ఎవరు మధ్యాహ్నం ఉన్నాడు మధ్యాహ్నం సూర్యాపేటలో ఒక పిల్లగాడు దొరికిండు, జేబు దొంగ దొరికిండు. దొరికితే పోలీసు వాళ్ళు పట్టుకపోయినారు. ఆ ఫ్రీ బస్సులా జేబులు కొడుతున్నారు. పట్టుకపోయి పోలీసు వాళ్ళు 4 ఉతికిరు. తీరా పర్సులను తీయరు. మొత్తం దొరికితే పైసలు లేదు, పర్సు దొరకలేదు. కానీ జేబులో కత్తెర దొరికింది. కత్తెర దొరికితే అని అడిగినట, పైసలు తీ, పర్సు తీయాలన్నట. ఏ కొట్టేలేస్తారా అన్నట. మరి జేబులో కత్తెర ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నావు అని అడిగినాడు. వాడు ఏమన్నా రెడ్డికేనా? అవు సార్, రేవంత్ రెడ్డి పెట్టుకొని తిరుగుతానేమో అడిగారు అని అడుగుతారు. సార్ జేబుల కత్తెర అది నా తప్పేనా? ఎవరైతే ఆలోచించి మాట్లాడాల. నేను మీ అందరినీ కోరేది ఒకటే. ఇప్పుడు మీరు నాకు చెప్పారు, ఇంత వర్షంలో మీరు 6-7 మంది నిలబడి ఏం చెప్పారు నాకు? అచ్చన్న గెలుస్తున్నాడు బరాబరి సార్ అంబర్పేట నుంచి ఎవరేం చెప్పినా ఇనుండ్రి. కానీ 13 తారీఖు నాడు మాత్రం మా చిచ్చ పద్మారావు గౌడ్ గారికి ఓట్లు వేసి जबरदस्त मेजॉरिटी तो नंबर पेटी दोबारा में भी बीजेपी को, मोदी को तेलंगाना में हराने वाले हैं केसीआर। 2023 में भी बीजेपी के जितने बड़े बड़े लीडर हैं, जितने 30 పార్వతీపురం మన్యం జిల్లా డోకిసీల పంచాయతీ పరిధిలో మన రాష్ట్రంలో పేదల పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్నా, అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలన్నా, రైతన్నలు బాగుండాలన్నా మళ్లీ జగనన్న ప్రభుత్వం వచ్చి తీరాలని అలజంగి జోగారావు అన్నారు. డోకిసీల పంచాయతీ చలమూల వలస గ్రామంలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నను ఆశీర్వదించాలని రోడ్ షో ర్యాలీల్లో ప్రజలను అభ్యర్థించారు. టీడీపీ పార్టీ నారా లోకేష్ కుర్చీ మడత పెట్టడం కాదు, సైకిల్ మడత పెట్టే రోజులు దగ్గర పడ్డాయని పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే అలజంగి జోగారావు కామెంట్ చేశారు. ఈ జోగారావుని గెలిపించమని మీకు అందరూ కూడా సభాముఖంగా తెలియపరచుకుంటున్నారు. ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో ఎక్కడ మనం సోషల్ మీడియాలో చూసాము. ఏంటంటే పప్పుగాడు ఉన్నాడు, పప్పుగాడు ఎవరు? లోకేష్. ఏంటంటున్నాడంటే కుర్చీ మడత పెడతాను అంటున్నాడు. రేపు మనం ఏం మడత పెడతాం? రేపు ఓటిని మడత పెట్టి అది బుద్ధి చెప్పే పని రెడీగా ఉంటుంది. అందులో కదా బ్యాలెట్ పేపర్ మడత పెట్టి ఫ్యాన్ పై ఓటేసి బ్యాలెట్ మడత పెట్టి మళ్ళా జగనన్నకి తోడుగా అండగా మన అందరూ కూడా ఉండాలి. మీ అందరికీ కూడా సమూహంగా తెలియపరచుకోలేనది. ఎందుకంటే గత 59 నెలలుగా జగనన్న ఈ గ్రామాల్లో ఉండే పేద వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడిగ వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి ఏ తల్లి అయితే తన పిల్లలను బడికి పంపిస్తున్న ఆ చెల్లికి
45 సంవత్సరాలు నిండిన అక్కకి జగన్ నేరుగా మంచి చేస్తే ఆ మంచికి మళ్ళా మనం కృతజ్ఞతగా ఆయన చేసిన మేలుకి మళ్ళా మనం ప్రతి మేలుగా ఈరోజు అందరము కూడా ఏ గుర్తుపై ఓటేయాలి, ఏ గుర్తుపై ఓటేయాలి, చెల్లి ఏ గుర్తుపై ఓటేయాలి, అమ్మ ఏ గుర్తుపై ఓటేయాలి, అక్క ఏ గుర్తుపై ఓటేయాలి, తమ్ముడు ఏ గుర్తుపై ఓటేయాలి, ఏ గుర్తుపై ఓటేయాలి, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగనన్నకి అండగా తోడుగా ఈ లోక్సభ పంచాయతీ ఎప్పుడు కూడా ఉంటుందన్నట్టుగా ప్రతి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా జగనన్నతో కలిసి నడుస్తాం, జగనన్నతో కలిసి జీవిస్తామన్నట్టుగా ఈ లోక్సభ పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తప్ప వేరే పార్టీకి అవకాశం లేనట్టుగా మనందరూ కూడా రేపు సోమవారం జరిగే ఎన్నికల్లో నారాయణపేట నియోజకవర్గం ఒలిగుండ గ్రామం నుంచి నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొమ్మం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ పుష్పాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, విజయరావు, కె నారాయణ రెడ్డి, పి రాములు, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్లతో కలిసి వివిధ పార్టీల నుంచి 50 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కొమ్మం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ దామరగిద్ద మండలం పచ్చిదనం కోసం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసి చల్లా వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలని వారిని కోరారు. గ్రామానికి రోడ్డు అభివృద్ధి, గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మేమందరం కూడా ఆలోచించి పార్టీలో చేరామని పార్టీలో చేరిన వ్యక్తులు అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కె రాజు, కె మధుసూదన్ రెడ్డి, పి వేణుగోపాల్ రెడ్డి, మల్లేష్, సి నరసింహులు, సి అశోక్, కురుపా సాయిలు, మొగలప్ప, పి భీమిరెడ్డి, పి శ్రీనివాస్, కురువా నరసప్ప, జి కేశవప్ప, బి రవి, నరేందర్ రెడ్డి మరియు యు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడు సార్, జరాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకాల వర్షానికి ధాన్యం టార్బర్లు అందుబాటులో లేక తడిసిన ధాన్యం, నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలకు ప్రజలు మోసపోవద్దన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలో దొంగల బీభత్సం. ట్రాన్స్ఫార్మర్లోని వైర్లు దొంగతనం చేసిన దుండగులు. అంబర్పేట రాహత్ నగర్ లో మైనారిటీ నాయకుడు హబీబ్ ఇంటింటి ప్రచారం. మైనారిటీలకు 3 ఎకరాల స్థలం ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రశంస. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.